త్వరలోనే 3,00,000 మందికి కొత్త పెన్షన్లు. మంత్రి వివేక్ వెంకటస్వామి భారీ శుభవార్తయితే చెప్పారండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ప్రతి స్థాయిలోనూ ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శకమైన పాలనను అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం నాంపల్లిలోని గాంధీ భవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి మంత్రి వివేక్ పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ అర్హులైన మరో 3,00,000 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పింఛన్లను మంజూరు చేయబోతుందని ప్రకటన చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ ముఖాముఖి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, భూ వివాదాలకు సంబంధించిన వందలాది వినతి పత్రాలు అందాయి. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించామని, మిగిలిన దరఖాస్తులను తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపినట్లు పేర్కొన్నారు. ఈ వినతి పత్రాల పురోగతిని ప్రతిరోజు ట్రాక్ చేయడానికి గాంధీ భవన్లో ఒక ప్రత్యేక పర్యవేక్షణ విభాగం ఏర్పాటు చేసినట్లు కూడా మంత్రి వివేక్ వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి వివేక్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పాలకులు 10 ఏళ్ల పాటు అర్హులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ ఆర్థిక సాయంతో కూడిన ఇతర సంక్షేమ పథకాలను పొందేందుకు రేషన్ కార్డు అత్యంత కీలకమైన పత్రమని ఆయన గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతరం జరుగుతుందని, అయితే ఈ బుధవారం జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎటువంటి దరఖాస్తులు రాలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించి సంక్షేమ ఫలాలను నేరుగా చేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి వివేక్ పునర్ఘటించారు.